హలో గైస్, మన విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అంటే తెలుసుకుందాం. ఒక రిటైర్డ్ అయిన కాపు తన లైఫ్లో ఒక మంచి మ్యారేజ్ చేసుకొని తన వైఫ్తో మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ఉండగా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక కేసు మీద తన ఇంటికి వస్తుంది. అండ్ అలా ఇంటికి వచ్చిన తర్వాత తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చేతిలో అండ్ తన వైఫ్ చేతిలో వెంకీ మామ ఎలా నలిగిపోయాడు అన్నదే ఈ మూవీ స్టోరీ. ప్లాట్ మీ అందరికీ తెలిసింది. ప్రిల్స్ ఈవెంట్లో కూడా ఒక లేడీ అయితే ఈ స్టోరీ చెప్తుంది అండ్ ఆ లేడీకి ప్రైజ్ కూడా ఇస్తారు. అండ్ థియేటికల్ ట్రైలర్లో కూడా వాళ్ళు రివీల్ చేసిందే. కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలో వెంకీ మామ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఏజ్లో కూడా ఆయన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి అయితే వాళ్ళ రోల్స్లో పర్ఫెక్ట్గా న్యాయం చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఐశ్వర్య రాజేష్ అయితే జీవించేసింది. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ సీన్స్లో కూడా ఐశ్వర్య రాజేష్ అయితే తన న్యాచురల్ యాక్టింగ్తో ఎరగొట్టేసింది. మీ అందరికీ వెంకీ మామ పర్ఫార్మెన్స్ గురించి తెలిసిందేగా. ఆయన కామెడీ జానర్లోనే ఎరగొట్టేస్తాడు. అండ్ ఆయన మించిన తెలుగు ఇండస్ట్రీలో ఈ కామెడీ టైమింగ్ ఎవరికి రాదు. ఎస్పెషల్లీ మూవీలో వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అంటే సాంగ్స్. ఆ గోదావరి కట్టి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ భీమ్ సిసిరోలియో చాలా మంచి పని చేశారు. అండ్ మూవీలో కొన్ని నెగిటివ్స్ ఏంటంటే ఈ స్టోరీ ప్లాట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా క్రింజ్ లెవెల్లో ఉంటాయి. సంక్రాంతికి అందరూ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే కోరుకుంటారు కాబట్టి. అండ్ వెంకీ మామ, అనిల్ రావుపూడి గారు అండ్ దిల్ రాజు గారు అయితే ఆడియన్స్ పల్స్ని బాగా క్యాచ్ చేశారు. అండ్ మంచి టైంలో రిలీజ్ చేశారు. అండ్ ఫ్యామిలీస్కి అండ్ అందరి ఆడియన్స్కి తప్పకుండా చూడాల్సిన మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ. అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఆ 2 మూవీస్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మూవీకి అయితే టికెట్స్ అయితే మామూలుగా సోల్డ్ అవ్వట్లేదు. ఒక గంటకి 17,000 టికెట్స్ అయితే సోల్డ్ అయిపోతున్నాయి ఎవ్రీవేర్. ఇది ఒక కొత్త అచీవ్మెంట్ కూడా. వెంకీ మామ కెరియర్లోనే ఈ రకంగా టికెట్స్ అయితే మామూలుగా సోల్డ్ అవ్వట్లేదు. మూవీలో వెంకీ మామ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అండ్ ఇప్పుడు నెగిటివిటీ తగ్గ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ దిల్ రాజు గారు ఈ మూవీతోటి గట్టున పడతారైతే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీని 180 డేస్లో శరవేగంగా షూట్ చేశారు. అండ్ ఎక్కడా కూడా ఫాస్ట్ ఫేజ్లో వెళ్తుందన్న ఫీలింగ్ అయితే రాదు. అనిల్ రావుపూడి గారు ప్రీ ప్లానింగ్గానే ఈ మూవీని ఎక్కడ పోస్ట్పోన్ చేస్తారని చెప్పి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ని అయితే కన్ఫర్మ్ చేసేసారు. దట్స్ ఇట్ గైస్, ఇదే నా రివ్యూ. మీరు ఈ మూవీకి వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.